కాపాడాలి ఏసయ్యా. పరీక్షల దగ్గరికి వస్తున్నాయి ఏసయ్యా. ఒక్కరోజు కూడా కాలేజీకి పోయేది లేదు, అసలు ఒక్కరోజు కూడా బుక్ ఓపెన్ చేసేది లేదు. ఫెయిల్ అయిపోతాను ఏసయ్యా. నన్ను పాస్ చేయాలి ఏసయ్యా. ఏసయ్యా నువ్వు పాస్ చేయించావని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నువ్వే పాస్ చేయించాలి ఏసయ్యా. ఏసయ్యా పాస్ చేయించాలి ఏసయ్యా. నువ్వు పాస్ చేయించాలి ఏసయ్యా. ఏంటిదంతా కన్నీరు? ఎందుకంత ప్రార్థన? అదే పరిస్థితి దగ్గరికి వచ్చింది పాస్టర్ గారు. ఒకరోజు కూడా కాలేజీకి పోయేది లేదు, ఒకరోజు కూడా బుక్ తీయలేదు. ఫెయిల్ అయిపోతాం పాస్టర్ గారు. ఫెయిల్ అయిపోతాం మాకు కూడా సంగతి తెలుసు, అందుకనే పాస్ అవుతామని ప్రార్థన చేస్తాను. ఈ మంది బాగుంది కానీ ఒకరోజు కూడా బుక్ తీయకుండా, ఒకరోజు కూడా కాలేజీకి వెళ్ళకుండా దేవుని పాస్ చేయమని అడగడం ఎలా అర్థం ఉందయ్యా? ఇంకా నీకు ప్రిపరేషన్ హాలిడేస్ ఉన్నాయి కదా, దాన్ని బాగా యూజ్ చేసి బాగా చదువు, అలాగే ప్రార్థన కూడా చేసుకో, సరేనా? ఏం చేస్తున్నావు? న్యూస్ పేపర్ చేయాలి ఏంటండి ఈ మధ్య న్యూస్ పేపర్లో న్యూస్ కంటే యాక్స్ ఎక్కువ. ఏంటిది? నిన్న పీజీ ఫలితాలు విడుదల. అవునా? పీజీ రిజల్ట్స్ వచ్చాయా? మన శాస్త్రాస్త్రం కూడా పీజీ ఎగ్జామ్సే కదా. ఏంటి కనీసం ఫోన్ చేసి చెప్పలేదు? ఫోన్ చేద్దాం. పాస్ అవుతున్నావు కదా, పాస్ అయ్యా. మీకు ఏ పార్టీ కావాలో, ఎన్ని పార్టీలు కాకుండా వెంటనే ఇచ్చేస్తాను. ఎగిరే కావాలా, బాగే కావాలా, తూలే కావాలా, ఏం కావాలో వెంటనే ఇచ్చేస్తాను. సరే ఫోన్ చేస్తాను. హలో మాస్టర్ గారు, ప్రేలాడు మాస్టర్ గారు. ప్రైజ్ సార్, ఏం చేస్తున్నావు? నేను ఫ్రెండ్స్కి పార్టీ చేద్దామని అర్థమైంది. అవునా? అదే న్యూస్ పేపర్ చదువుతుంటే పీజీ రిజల్ట్స్ వచ్చి కనపడ్డదే, పాస్ అవ్వలేదని చెప్పి అనుకోమని చేసినయ్యా. పాస్ అయిపోయిన మాస్టర్ గారు, ఫోన్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయానండి. అయ్యా అవునా? అంటే దేవుడిని జీవితంలో కార్యం చేశాడనమాట. అవును మాస్టర్ గారు. అదే మన మందిరంలో అనేకులు సాక్ష్యం చెప్తున్నారు కదా, నువ్వు కూడా వచ్చి సాక్ష్యం చెప్పొచ్చు కదా. అంటే పాస్టర్ గారు ఇప్పుడే ఇంటర్వ్యూకి వెళ్ళాను ఈ రోజు. అది సెలెక్ట్ అయ్యాక వచ్చి చెప్తాను పాస్టర్ గారు, సౌదాలు పట్టుకుని వచ్చి. అలాగే సరేనయ్యా, సరేనయ్యా. పరీక్షలు చదువుకున్నంత కాలం ఏ ర్యాంకు అని అడిగారు. ఇప్పుడు ఎక్కడికైనా ఏం చేస్తున్నావు నీ ఓటు తట్టుకోలేకపోతున్నాను. ఎక్కడికైనా ప్రాక్టీస్ చేసి జాబ్ కొట్టాను. ఏసయ్యా నువ్వే ఉన్నావు ఏసయ్యా. నన్ను నువ్వే కాపాడాలి ఏసయ్యా. ఏసయ్యా నువ్వే ఉన్నావు ఏసయ్యా. పరీక్షల్లో పాస్ చేయించాలి ఏసయ్యా. మంచి జాబ్ ఇవ్వేసయ్యా. ఈ సహాయం చెయ్యేసయ్యా. నువ్వు జాబ్ ఇస్తున్నావని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొద్దిగా ప్రార్థన చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చేసి ఎన్ని రోజులైంది నేను ఇలా ప్రార్థన చేయడం చూసి? అదే నేను ఇంటర్వ్యూకి వెళ్ళని చెప్పాను పాస్టర్ గారు. ఇట్లా కూడా అయిపోతుంది, ఈ విషయం చెప్పలేదు వాళ్ళు, అందుకని ప్రార్థన చేస్తున్నానండి. అవునా? నువ్వు చేసే పని చాలా బాగుందయ్యా. దేవుడికి అసాధ్యం అంటే ఏం లేదయ్యా. ఆయన దగ్గర ఆయనకి మనకి ఏం కావాలి, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. మనమే దాన్ని కనిపెట్టి ప్రార్థన చేయాలి. సరేనా? నువ్వు దేవుడిని అలాగేనయ్యా. సరే కొంచెం బయట చదువుకున్నాను. మాస్టర్ గారు ఎవరది? మాస్టర్ గారు ఏంటి విషయం? జాబ్ వచ్చింది మాస్టర్ గారు. అవునా? చాలా మంచి వచ్చి దేవుడిని జీవితానికి మంచి విజయం ఇచ్చాడని అయితే సాక్షి చెప్తావు ఈసారమ్మా. అంటే మాస్టర్ గారు ఇంట్లో జాబ్ వచ్చింది, ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు. అంటే నువ్వు పరీక్షలప్పుడు అలాగే అంటున్నావు, ఇప్పుడు కూడా అలాగే అనుకున్నట్టు సాక్షి చెప్పచ్చు కదా. మాస్టర్ గారు మ్యారేజ్ అయ్యాక భార్య తీసుకొచ్చి మొత్తం బోలెట్ వేస్తారు, నేను అంతా బోలెట్ పెట్టి సాక్షి చెప్తాను మాస్టర్ గారు. మాస్టర్ గారు అలాగేనా? అలాగే సరే సంబంధాలు వెళ్తే ప్యాకేజ్ ఎంత అంటారు. మంచి ప్యాకేజ్ వచ్చాక వయసు అయిపోయింది, పిల్లల్ని ఎవరు అంటారు. దేవుడు నా ఎముక ధైర్యం చేశారు. అది కాదు ఏసయ్యా నువ్వే ఉన్నావు ఏసయ్యా. నువ్వు నన్ను నేర్కొన్నావు ఏసయ్యా. పరీక్షలో పాస్ చేయించావయ్యా. మంచి ఉద్యోగం ఇచ్చావు ఏసయ్యా. మరి ఎందుకు ఏసయ్యా అప్లై చేయడానికి నువ్వు? ఏసయ్యా ఎక్కడికి వెళ్ళినా 30 సంవత్సరాలు వచ్చినాయి ఏసయ్యా. పొట్టేమో ముందుకు వచ్చింది, జుట్టే వెనక్కి పోయిందయ్యా. పిల్లల్ని ఎవరో పట్టదయ్యా.
అసలు నా ఎముక ధైర్యం చేసావయ్యా ఏసయ్యా నువ్వు. నా ఎముక ఎక్కడ ఉందో చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాను ఏసయ్యా. నువ్వు ఈ పెళ్లి చేసుకున్నామని ప్రార్థించాడు తండ్రి. ఆమేన్. చూడండి ఒంటరిగా జట్టుతో తిరిగి వస్తాను. ఏంటి మధ్య సాహస అసలు మందిరంలో కనబడడం లేదు. ఫోన్ చేద్దాం. హలో హలో పాస్టర్ గారు, ప్రేమ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ సార్. ఏంటి ఈ మధ్య అసలు మందిరంలో కనబడడం లేదు. నువ్వు అమ్మాయి కూడా ఏమైనా సమస్య ఉందని చెప్పి అనుకుంటున్నాను చేయనయ్యా. పాస్టర్ గారు భార్యను డెలివరీకి వెళ్ళిందండి. నేనేమో ఇక్కడ ప్రార్థన చేస్తాను. మొక్కడల్లా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాయ్యా. మీరు కూడా చేయండి పాస్టర్ గారు ప్రార్థన. ఉపవాసం అంటే అబ్బాయి పట్టాలి. అబ్బాయి పట్టాలని చెప్పి నేను ఉపవాసం ప్రార్థన చేయాలయ్యా. అవును పాస్టర్ గారు, అబ్బాయి పట్టాలి. సరే సరే. ఎన్నైనా దాచుకుంటారు ఆయన చేసిన కార్యాలు. పరీక్షల్లో పాస్ చేశాడు, మంచి ఉద్యోగం ఇచ్చారు, మంచి భార్యని ఇచ్చారు, గర్భఫలం కూడా దయచేయాలి. అయినా సరే ఆయన సాక్ష్యం చెప్పడానికి నాకు ఎందుకు వేస్తున్నాం? సాక్ష్యం చెప్పొచ్చు కదా. చెప్తాను పాస్టర్ గారు. పిల్లకి డెలివరీ అయ్యాక పిల్లల్ని తీసుకొచ్చి భార్యని తీసుకొచ్చి మొత్తం భోజనం వేస్తాను సార్. నేను వచ్చి సాక్ష్యం చెప్తాను పాస్టర్ గారు. మీరు ప్లాన్ చేయండి పాస్టర్ గారు. 30 నెలలు పోతాను మంచిగా. కొడుకేమో ఆస్ట్రాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. భార్య ఏమో దేవుడు చేయగలిగిపోయాడు. పాస్టర్ గారు ఫోన్ చేస్తాను. పాస్టర్ గారు సార్ చెప్పమ్మా. ఒకసారి ఇంటికి పాస్టర్ గారు ఒంట్లో బాగాలేదు. వస్తున్నాను. కూర్చో పర్లేదు. ఏంటో ఏమైంది? పాస్టర్ గారు కొడుకేమో ఆస్తి అన్నీ తీసుకొని వెళ్ళిపోయి పాస్టర్ గారు. ఇంకా డాక్టర్ ఎప్పుడు వెళ్ళకూడదో చెప్పలేదు అన్నారు పాస్టర్ గారు. అందుకని ఒకసారి మేము ప్రార్థన చేయించుకుందామని పిలిచిన పాస్టర్ గారు. మీరు చెప్పకుండా ఇప్పుడు సాక్ష్యం చెప్పలేదండి. ఇప్పుడు సాక్ష్యం చెప్తా ఉన్నాం. ఓపిక లేదండి. మందిరం వచ్చేలా ఒక ద్వారం కూడా ప్రార్థించండి పాస్టర్ గారు. సాక్షి చెప్పడానికి మంచిగా ఆరోగ్యం వేస్తున్నాం తండ్రి. ఆమేన్. చూశారు కదా, ఈ వ్యక్తి జీవితంలో దేవుడు తన కృప చొప్పున అనేకమైన కార్యాలు చేశాడు. దైవ సేవకులు తనని చాలాసార్లు దేవుని సన్నిధిలో దేవుని నామ మహిమార్థమే సాక్ష్యం ఇవ్వమని అడిగారు. కానీ ప్రతిసారి దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. బైబిల్లో యెషయా గ్రంథం 43వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. సో ఈరోజు ఈ లోకంలో నుంచి ప్రత్యేకపరిచి పాపం నుంచి శాపం నుంచి విడుదల చేసి క్రయధనముగా తన రక్తాన్ని చెల్లించి తనకు ప్రియ కుమారులుగా కుమార్తెలుగా మనల్ని దేవుడు చేసుకున్నాడు.